చదవబడిన లేఖన భాగం నుండి లూకా సువార్త 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. 22వ వచనం నుండి చదువుకుందాం. 12వ అధ్యాయము లూకా సువార్త 22వ వచనం నుండి చదువుకుందాం. పేజీ నంబరు 65. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకూడదు. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చాలు. దేవుడు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్న మాట, శిష్యుల్లో ఎంతో చింత కనిపిస్తా ఉన్నది, ఎంతో విచారం కనిపిస్తా ఉన్నది. కాబట్టి దేవుడు వారితో అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా శిష్యులారా, మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అంటూ ఉన్నారు. ఈరోజు ప్రభు వారు నీతో నాతో కూడా అంటూ ఉన్నారు. మానవుని యొక్క చింత దేనికోసము? ఏం తినాలా, ఏం ధరించుకోవాలా, ఏం సంపాదించుకోవాలా, లేదా భూమి మీద ఏమి స్థాపించుకోవాలా, ఏమి కట్టుకోవాలా అనే విచారము, చింత ప్రతి ఒక్క మనుషుల్లో కూడా కనిపిస్తా ఉంటూ ఉంటది. ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నమాట, ఏమి తిందుమో అని మీ శరీరమును గూర్చేయను, లేక మీ ప్రాణమును గూర్చేయను, లేదా ఏమి ధరించుకుందామా అని మీ యొక్క దేహమును గూర్చేయను చింతింపకుడి అని చెప్తూ, ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని దేవుడు అంటూ ఉన్నాడు. అంటే మీకు ఆహారము కంటే మీ ప్రాణమును నిలబెట్టిన వాడు ఉన్నాడు, లేకపోతే మీ యొక్క వస్త్రము కంటే దేహములో సరిగ్గా లేదా ఆరోగ్యకరంగా ఉంచిన దేవుడు ఉన్నాడు. ఇవి గొప్పవి కాదా మీ జీవితాల్లో అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కేవలము పై రూపమును కప్పుకోవడం కోసము ఎంతో వెలను చెల్లించి, లేకపోతే ఎంతో ద్రవ్యమును హెచ్చించి మనం ఏం చేస్తాం? వస్త్రాలు కానీ బట్టలు కానీ మనము కట్టుకోవడం కానీ, కుట్టించుకోవడం కానీ, కొనడం కానీ చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఏమన్నాడు? ప్రాణమును, అంటే ఆహారము కంటే ప్రాణము గొప్పవి కాదా అని అడుగుతూ ఉన్నాడు. నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని నిలబెట్టిన దేవుడు. మనం ఆహారం కోసం చింత పడతా ఉంటాం, కానీ నీ ప్రాణము నా ప్రాణం ఎవరి చేతిలో ఉన్నది? దేవుని చేతిలో ఉన్నది. కాబట్టే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఏ విషయమును గూర్చి కూడా చింతపడవలసిన అవసరత లేదు. అయితే దేవుడు 3 విషయాలను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చదవబడిన లేఖన భాగంలో లూకా సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని వచనాలు కింద చూస్తే కాకుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అడవి పువ్వుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మొలిచే గడ్డి కోసం కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క విషయాలను మనము ఒకదాని తర్వాత ఒకటి పరిశీలన చేస్తే 24వ వచనం, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. కాబట్టి ఈ లోకంలో అతి చేదరించుకునే పక్షి ఏదైనా ఉన్నదంటే కాకి. అవునంటారా? మరి కాకిలా ఉన్నాడరా అంటే నలుపుగా ఉంటే ఏమంటారు? కాకితో పోలిస్తా ఉంటాం. అంటే కాకిని ఎందుకు పనికిరాని పక్షులుగా మనము చూస్తూ ఉంటాం. మీకు తెలిసిన పక్షుల పేర్లు కొన్ని చెప్పండి, కొన్ని పక్షుల పేర్లు చెప్పండి. కోయిల అంట, తర్వాత పావురం, ఇంకా పక్షులు అంట. అంటే ఇవన్నీ కూడా చాలా మంది ఇళ్లలో పెంచుకుంటారా? పావురాన్ని పెంచుకునే వారు ఉంటారు. అంటే బౌల్లో బాబియా ఇంటి దగ్గర అయితే పావురాలు ఉంటాయి, మోదీస్ పావురాలు పెంచుతూ ఉంటాడు.
అవి మళ్ళీ పెంచిన తర్వాత ఎక్కడ వదిలేసినా సరే మళ్ళీ ఇక్కడికి వస్తాయంట ఇంటికి. పావురం, పక్షులు. మేము కూడా మొన్నటి వరకు పక్షులను పెంచాం ఇంట్లో. ఎవరైనా కాకులను పెంచడం చూసారా? కాకులు ఎందుకు చూడలేదు అంటే అవి విలువ లేదు. ఇంట్లో ఉన్నా సరే అవి విలువగా ఉండేవి కాదు. ఎవరు చూసినా సరే కాకులు పెంచుతున్నారు ఏంటా అని అంటారు. పక్షులు పెంచితే బాగా ఎంత మంచి పక్షులు పెంచుతున్నారు, పావురాలు పెంచుతున్నారు, పిచ్చుకలు పెంచుతూ ఉన్నారు అని అంటా ఉంటారు. కానీ కాకులను పెంచితే కాకులు పెంచుతున్నారు ఏంటంటే మనం ప్రశ్నిస్తారు. కాకులతో సైతము దేవుడు ఏం చేస్తాడంటే వాటి ఆహారము దయచేస్తా ఉంటాడు. చదువుకుందామా? మార్కు సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం, పేజీ నెంబరు 7. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడా? వస్త్రములను గూర్చి మీరు చింతింపబడనేలా? చాలండి. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నమాట, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను పోషిస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులు పోషిస్తూ ఉన్నాడు. వారు ఏమన్నా దాచుకుంటాయంటారా? ఆహారము, కొట్టలో ధాన్యం ఉంచుకుంటాయంటారా? కానీ నిత్యము, అనుదినము, అనుక్షణము, ఎండైనా సరే, వర్షమైనా సరే, వాతావరణం ఎలా ఉన్నా సరే దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా పోషించే దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ మన యొక్క చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుడి మీద వేయాలి. మన చింత అంతా ఎవరి మీద వేస్తాం చెప్పండి? దేవుడి మీద వేస్తాము. నిజంగా దేవుడి మీద వెయ్యం. ఇంట్లో ఉన్న భర్త మీద వేస్తా ఉంటారు కొంతమంది భార్య మీద వేస్తా ఉంటారు, కొంతమంది బిడ్డల మీద వేస్తా ఉంటారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి. రేపు ఏమి కావాలో, లేకపోతే ఈరోజు సాయంత్రం ఏమి కావాలో, ఎల్లుండి ఏమి కావాలో అది నేను చూసుకుంటాను. దాని గురించి మీరు చింత పడవలసిన అవసరం లేదు. చాలా మంది చింత రేపు ఏమవుతుందో, జీతం వచ్చిన తర్వాత ఎలా ఖర్చు పెట్టాలో, దేనికి ఖర్చు పెట్టాలో, ఈ సంవత్సరం పంట బాగా వస్తే దేనికి మనము ఖర్చు పెట్టాలో, ఏమి కొనాలో ముందే చింత ఉండడం ద్వారా అనారోగ్యాలు పెరిగిపోతాయి. కాబట్టి ఆరోగ్యాలు బాగుంటాయి అంటారా? ఆరోగ్యాలు బాగు, అనారోగ్యాలే. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు చింతపడవలసిన అవసరం లేదు. మీ వస్త్రముల కంటే దేహమును లేక ప్రాణమును నేను నిలబెడుతూ ఉన్నాను. అంటే వస్త్రం కన్నా ప్రాణం గొప్పది కదా. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? నా బిడ్డలే కదా అని దేవుడు అంటూ ఉన్నాడు. కానీ మనమంతా మన మీద వేసుకుంటా ఉంటాం. మన చింత అంతా, మన బాధ అంతా, మన కష్టాలంతా మన మీదే మనం మూసుకుంటా ఉంటాం. చదువుకుందాం. లోకాసు వార్త చదవబడిన భాగంలో 12వ అధ్యాయము. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకొనగలడు. అర్థం ఉందా? ఈ మాట అర్థమైందా? ఎక్కువగా మనం ఆలోచన చేస్తే, మన బాధ మనమే ఆలోచన చేస్తే, మన చింత గురించే మనం ఆలోచన చేస్తే, రేపు దినముల గురించి మన యొక్క నడవడిక కోసం, లేకపోతే మన ఇల్లు ఎలా నడవాలి అని ఆలోచన చేస్తే, దానివల్ల మన ఎత్తు ఏమైనా పెరిగిపోతుందా మూరడా అని అడుగుతూ ఉన్నాడు. మనం ఎక్కువ ఆలోచన చేస్తే మనం ఎదిగిపోతామా? ఎదగం. లేకపోతే దిగిపోతామా? కిందకి ఏం దిగం. లావ్ అయిపోతామా? సన్నం అయిపోతామా? ఏమీ జరగదు. ఎక్కువ ఆలోచన చేస్తే అనారోగ్యమే వస్తుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఒకవేళ బాగా ఎత్తు ఎదిగితే దాని గురించి ఆలోచన చేయొచ్చు. కానీ అలాగా ఎత్తు ఎదిగేస్తే పొట్టుకున్న వారికి ఆలోచనతో ఉంటారు. అవునా? పొట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఆలోచన చేస్తే ఎదిగిపోతాం కదని ఆలోచనతో ఉంటారు. కానీ దానివల్ల ప్రయోజనం లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. రేపటి దినం గురించి నువ్వు చింతపడవలసిన అవసరం లేదు అని చెప్తున్నా. కాబట్టి అన్నిటికంటే తక్కువైనది
కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా పువ్వులు ఎలాగూ ఎగురుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. ఏమండి, ఈ యొక్క దారి ప్రక్కన వెళ్తే కొన్ని మనకి పువ్వులు కనిపిస్తాయా? ఎంతో చక్కగా, ఎంతో అందంగా, మంచి మంచి వాసన వెదజల్లుతూ కనిపిస్తా ఉంటాయి. వాటిని ఎవరైనా సరే నాటుతున్నారంటారా? దానికి ఎవరైనా నీళ్లు పోస్తూ ఉన్నారంటారా? కానీ అంత చక్కగా నిలబెల్లాడుతూ ఎదుగుతూ ఉన్నాయో చూడండి. వాటిని కూడా నేను పోషిస్తూ ఉన్నాను కదా, వాటికి కూడా ఆహారం దయచేస్తూ ఉన్నాను కదా, వాటికి కూడా గాలినిస్తూ ఉన్నాను కదా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ మనమైతే ఏం చేస్తూ ఉంటాం? మన యొక్క వ్యాపారం ఏమైపోతుందో, నా యొక్క రాబడి ఏమైపోతుందో, నా చదువు ఏమైపోతుందో, నా ఉద్యోగం ఏమైపోతుందో, రేపు ఎలా ఉంటుందో, ఏమి సంభవిస్తుందో, ఇవే ఆలోచన, ఇవే చింత. ఆకాశ పక్షులను పోషిస్తూ ఉన్న దేవుడు, కాకులను పోషిస్తూ ఉన్న దేవుడు, ఏమండి పువ్వులను పోషిస్తూ ఉన్న దేవుడు. దానికి ఆహారం లేకపోయినా సరే దేవుడు ఇస్తా ఉన్నాడే, దాని అంతటా అది సమకూర్చుకోవట్లేదే. కానీ మనమైతే ఏం చేస్తూ ఉన్నాం? మన కడుపు కోసం మనమే కష్టపడతా ఉన్నాం. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి, దేవుని మీద నిలిచి ఉండడం నేర్చుకోవాలి, విశ్వాసంలో ఎలా ఎదగాలని నేర్చుకోవాలి. విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? నీకు కావాల్సిన ప్రతిదీ ఇస్తాడు. దేవుడు కింద చదవండి. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. చాలు. ఇక్కడ ఏమండి, ఈ రోజు పొలంలో ఉంటదంట గడ్డి, రేపు ఎక్కడ ఉంటది? ఎండిన తర్వాత ఎక్కడ ఉంటుంది చెప్పండి? పొయ్యిలో ఉంటది. అటువంటి దాన్ని కూడా దేవుడు ఎలా ఉంచుతున్నాడు? పచ్చగా ఉంచుతూ ఉన్నాడు. అడవిలో గడ్డిని ఎవరన్నా అది పెడుతున్నారంటారా? లేకపోతే దాన్ని ఎవరన్నా నాటుతున్నారంటారా? లేదు, దేవుడే. ఎవరైనా నారు తీస్తున్నారంటారా? బాగు చేస్తా ఉన్నారంటారా? లేదు, దాన్ని పోషిస్తున్నాడు, దాన్ని వెదజల్లింపజేస్తూ ఉన్నాడు, అది పచ్చగా ఉండేటట్టు చేస్తూ ఉన్నాడు. అది ఎందుకు పనికిరాదు? పొయ్యిలో వేయబడ్డానికే తప్ప దేనికి పనికిరాదు. అయినప్పటికీ కూడా దానిని కూడా అంత పచ్చగా ఉంచుకున్న దేవుడు నిన్ను నన్ను తన యొక్క స్వరూపంలో చేసుకున్నాడు. సృష్టి అంతటి మీద అధికారాన్ని దయచేశాడు. అటువంటి నిన్ను నన్ను దేవుడు విడిచిపెట్టేస్తాడని ఎందుకు అనుకుంటావు? చింత ఎందుకు? ప్రియ సహోదరి సహోదరుడా, కింద చదివితే అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. లోకంలో ఉన్న వారు వీటన్నిటి నిమిత్తం ఆలోచన చేస్తారు, ప్రాకులాడుతూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు. ఏమి తిందమో త్రాగుదమేమి ధరించుకున్నామని ఆలోచన కలిగి ఉంటారు లోకంలో ఉన్నవారు. అయితే మీరు వాటి గురించిన ఆలోచన పడవలసిన అవసరం లేదు. మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నేను మిమ్మల్ని నా స్వరూపంలో చేసుకున్నాను, నా చేతులతో మిమ్మల్ని చెక్కి ఉన్నాను. కాబట్టి మీరు ఎందుకు భయపడతారు? మిమ్మల్ని పోషిస్తాను. అడవి పక్షులను పోషిస్తున్న దేవుడు, పువ్వులను పోషిస్తూ ఉన్నాడు దేవుడు, గడ్డిని ఒలిపిస్తూ ఉన్న దేవుడు, పచ్చగా ఉంచుతున్న దేవుడు నిన్ను నన్ను కూడా తన సమాజంలో పచ్చగా ఎదిగేటట్టు చేస్తాడు దేవుడు. ప్రియ సహోదరి సోదరుడా, దేని గురించి చింతపడవలసిన అవసరం లేదు. కీర్తన గ్రంథము 147వ కీర్తన 9వ వచనం. 147వ కీర్తన 9వ వచనం, పేజీ నంబరు 529. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి,
ఇక్కడ మంచి పశువులకు అరచుచుండు పిల్ల కాకులకును ఆయనే ఆహారం ఇచ్చువాడు. ప్రతి దానికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పక్షికి ఎన్నో లక్షల కోట్లలో ఉన్న పక్షులకు అనుదినము అనుక్షణము దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆహారం దయచేస్తా ఉన్నాడు. అవి ఏమైనా పని చేస్తున్నాయంటారా? ఏమైనా దాచుకున్నాయంటారా? అవి కోయవు మెత్తవు. ప్రియ సహోదరి సహోదరుడా, వాటికి కనీసము ఉండడానికి ఇల్లు కూడా లేదు. అయినప్పటికీ దేవుడు వాటిని అనుదినం అనుక్షణం పోషిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా పోషించే దేవుడిగా మన దేవుడు ఉన్నాడు. విశ్వాసంతో ఉండాలి. అవిశ్వాసుల వలె ఉండొద్దు. ఇందాక అదే చదువుకున్నాం. అవిశ్వాసుల వలె ఎందుకుంటూ ఉన్నారు? వాటికన్నా శ్రేష్ఠులు కాదా మీరు? నా స్వరూపంలో మిమ్మల్ని చేసుకున్నానే, ఇంకనూ కూడా మీరు చింతిస్తూ ఉన్నారు. ఏమి తిందమేమి త్రాగుదేమి ధరించుకుందామనే వారి వలె కనిపిస్తూ ఉన్నారు అని తన శిష్యులతో దేవుడు అంటూ ఉన్నాడు. నీతో నాతో కూడా దేవుడు అంటూ ఉన్నాడు. చింతపడుతూ ఉన్నామా? కొంతమందికి ఏమో ఉద్యోగం రావట్లేదని చింత, కొంతమందికి ఏమో పిల్లలకి వివాహం అవ్వట్లేదని చింత, కొంతమందికి ఏమో బిడ్డల పరీక్షల కోసం చింత, అది అప్పుల కోసం చింత, ఆరోగ్యం కోసం చింత. ప్రియ సహోదరి సోదరుడా, మనం చింతపడితే మనం ఎత్తేవి పెరుగుకోమని బైబిల్ చెప్తుంది. మనము ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ప్రతి భారము నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయన ఆదుకునే దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కానీ నా కాడి నేనే మోస్తాను, నా బరువు నేనే ఎత్తుకుంటాను అండి. ప్రతిదాన్ని పోషిస్తున్నాడు. సకల జీవరాశులని పోషిస్తున్నాడు. సముద్రంలో జలచరాలను పోషిస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఎగిరే పక్షులను పోషిస్తూ ఉన్నాడు. అడవిలో ఉండే మృగాలను పోషిస్తూ ఉన్నాడు. అడవిలో ఉండే చెట్లు పోషిస్తూ ఉన్నాడు. తన స్వరూపంలో ఉన్న నిన్ను నన్ను పోషించడం మానేస్తాడని ఎలా అనుకుంటాం? కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు మన కుటుంబాలలో. అయినప్పటికీ కూడా నిన్ను ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను నన్ను నిత్యము పోషించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. విశ్వాసంతో ముందుకు కొనసాగింపబడాలి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మనము దేవుడికి స్తోత్రం చేయాలంట, గానము చేయాలంట. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం. పేజీ నంబరు 449. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడెవడు? చాలు అండి. తిండి లేక తిరుగుతూ ఉన్నప్పుడు కాకులు అంటే మొరపెడతాయంట దేవునికి అండి. మనం మొరపెడతామా దేవునికి? మొరపెట్టినప్పుడు అంట కాకులకు ఆహారం ఇచ్చేవాడు ఎవడు అని ప్రశ్న. ఇక్కడ ఇందాక చదువుకున్నాం కదా లోకాసువార్త 12వ అధ్యాయంలో అండి. కాకులకు ఆయనే ఆహారం ఇచ్చేవాడుగా ఉన్నాడు. నీకు నాకు ఆయనే ఆహారం ఇచ్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరి మీద ఆధారపడుతున్నావు? లోకం మీద ఆధారపడుతున్నావా? సమాజం మీద ఆధారపడుతున్నావా? నీ భర్త మీద, నీ భార్య మీద, నీ బిడ్డల మీద ఆధారపడుతూ ఉన్నావా? ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మీ సమస్త యావత్తు, మీ చింత యావత్తు నా మీద వేయండి అని దేవుడు చెప్తున్నాడు కదా.
స్పష్టంగా చెప్పే దేవుడు విడిచిపెట్టేసి నీ యజమానుల మీద వేయడము, లేకపోతే సమాజంలో ఉన్న పెద్దల దగ్గర వేయడము, నీకు ఉద్యోగం ఇచ్చిన వారి దగ్గర వేయడము, దానివల్ల ప్రయోజనం ఏమాత్రము లేదు. దేవుడి మీద ఆధారపడిన వాడే రక్షింపబడతాడు. దేని మీద ఆధారపడినా సరే అవి మీకు వ్యర్థమే అండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనంలో ఒక సందర్భం కనిపిస్తూ ఉంటుంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనం నుండి. అప్పుడు పెద్ద తుఫాను రేగి 37 చదువు. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. దోణి నిండిపోయినా ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారాయను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో చాలు అండి. ఒక రోజంట సాయంత్రం అయినప్పుడు దేవుడు అంటే సముద్ర తీరమున ఉన్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. జనము తగ్గబుతగ్గుగా ఉన్నారంట. అయితే వారి దగ్గర బోధించడం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న చిన్న పడవను తీసుకుని అద్దరికి వెళ్ళిపోదాం అని దేవుడు అంటూ ఉన్నాడు. 35వ వచనం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను. ఏ దోణండి? ఇందాక ఏం చూసాం? దోణె. ఏ దోణి ఉంది? 36వ వచనంలో ఏమనుంది? చిన్న దోణె. 37వ వచనంలో ఏ దోణి వచ్చింది? ఏ తుఫాను వచ్చింది? పెద్ద తుఫాను వచ్చింది. చదవండి. పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిన. చాలు ఏమండి? సాయంత్రం అయినప్పుడంట దేవుడు యేసు ప్రభువు అంటున్నారంట, అయ్యా దోణి తీసుకురండి, మనం అందరికి వెళ్ళిపోదాం అనగానే శిష్యులు ఏం చేశారు? చిన్న దోణి తీసుకొచ్చి ఆయన ఎక్కించారంట. ఆ చిన్న దోణిలో ఎవరెవరు ఉన్నారంటే యేసయ్య ఉన్నారు, అలాగే 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. ఆ యొక్క చిన్న దోణి వెంబడి ఇంకా కొన్ని చిన్న దోణిలు వచ్చినాయి అంట. అయితే వీరు ప్రయాణం చేసి వెళ్తూ ఉన్న సమయంలో చిన్న దోణి మీదకి ఏమొచ్చింది? పెద్ద తుఫాను వచ్చింది. చిన్న దోణి మీదకి చిన్న తుఫాను రాలా, పెద్ద తుఫాను వచ్చింది. మనం చిన్నవారమే, చిన్న సంఘమే, చిన్న వ్యాపారమే, చిన్న చదువే అయినప్పటికీ కూడా మనకు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి తెలుసా? పెద్ద తుఫాను వలె, పెద్ద అలజడుల వలె, పెద్ద పెద్ద కెరటాల వలె మన జీవితాల్లోకి వస్తూ ఉంటాయి. ఆ సమయంలో శిష్యులు ఏమంటారంటే, అప్పుడు వరకు కలిసిపోయి ఉన్న యేసయ్య ఏమండి దోణి అమరము అంటే దోణి చివరి భాగంలోకి వెళ్ళి తల వాల్చుకుని పడుకొని ఉన్నారంట. అయితే శిష్యుడు పడుకుని వెళ్ళి, అయ్యా మేము నశించిపోతూ ఉన్నాము, నీకు చింత లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నారంట. దేవుడిని ప్రశ్నిస్తూ ఉన్నారు శిష్యులు. ఆయన చేసిన సూచనలు చూశారు. ఏమండి ఎంతమంది బ్రతికించడం చూశారు, సమస్త కార్యాలు చూశారు దేవుడు చేస్తున్నప్పుడు. అయితే ఈ తుఫాను వచ్చినప్పుడు భయపడిపోయారు. నీ జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు. ఇబ్బందుల్లో ఇరుకులు ఉన్నప్పుడు విశాలత కలిగజేశాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థతనిచ్చాడు. అయితే మరి యొక్క సమస్య నీ జీవితంలోకి వచ్చినప్పుడు భయపడిపోతాం. ప్రభువా మేము నశించిపోతూ ఉన్నాం, ప్రభువా నీకు చింత లేదా, నీ ప్రజలమైన మేము పడిపోవడం నీకు ఇష్టమా అని ప్రశ్నిస్తూ ఉంటారు కొంతమంది. వెంటనే దేవుడు ఏం చేశారు చూడండి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు,
మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పారు. ఏమండి, దేవుళ్ళు ఉన్న కార్యాలు చూశారు, దేవుళ్ళలో ఉన్న గొప్పతనాన్ని చూశారు, ఆయన బోధన విన్నారు, ఆయన మాటలు విన్నారు, కళ్ళారా చూశారు. అయినప్పటికీ కూడా వారిని ఏం పుట్టింది? భయం పుట్టింది, చింత పుట్టింది. ఈ నా జీవితంలో కూడా దేవుణ్ణి ఎరిగి ఎన్నో సంవత్సరాలు అయింది. దేవుని యొక్క సన్నిధిలో దినము మనం గడుపుతూ ఉన్నాం, ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏదైనా సమస్య వస్తే ఆ విశ్వాసము కనుపరుస్తూ ఉన్నావా? నా దేవుడు నమ్మకమైన దేవుడు, సర్వమును సాధ్యపరిచే దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, సర్వశక్తిమంతుడు, గాలిని సముద్రమును తన మాట చేత కలుగజేసిన దేవుడు, ఆకాశముల భూమిని కలుగజేసిన దేవుడు, సకల జీవరాశుల్ని కలుగజేసిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడిని కలిగి ఉన్నాను అని విశ్వాసం ఉందా నీలో? ఏమండి, సముద్రం మీదకి, చిన్న దూరం మీదకి పెద్ద తుఫాను వచ్చినప్పుడు తుఫాను కలిగేసిన దేవుడు ఈయనే కదా, ఈ సముద్రం కలిగేసిన దేవుడు ఈయనే కదా, ఆకాశముల భూమిని కలిగేసిన దేవుడు ఈయనే కదా, ఈయనతో కదా మేమున్నాము అని ఆలోచన మర్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తున్నావు. అయ్యా, నువ్వు చక్కగా నిద్రపోతూ ఉన్నావు, చక్కగా తలవాల్చుకుని పడుకుంటూ ఉన్నావు, మేము నశించిపోతూ ఉన్నాము, నీకు చింత లేదా అని ప్రశ్నిస్తుంటే దేవుడు మరో మాట్లాడకుండా ఏం చేశాడు? సముద్రంతో మాట్లాడాడంట, గాలితో మాట్లాడాడంట, తుఫానుతో మాట్లాడాడంట. మాట్లాడిన వెంటనే ఏమైనా అన్నీ కూడా నిమ్మలమైపోయిన తర్వాత అప్పుడు శిష్యులతో మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసులారా, మీరు ఏం నేర్చుకున్నారు నా దగ్గర? ఏం చూశారు? ఏం గ్రహించారు? ఈ సృష్టాంతాన్ని కలిగిస్తున్న దేవుడినే అయినా సరే మర్చిపోయి, నేను మీతో ఉన్నాననే సంగతే మర్చిపోయి చింతపడుతూ ఉన్నారా? ఎందుకు భయపడిపోతూ ఉన్నారు అని శిష్యులతో అంటూ ఉన్నారు. మీరు ఇంకా నమ్మట్లేదా? నా కార్యాలు మీరు ఇంకా చూసినా సరే నమ్మట్లేదా? ప్రతిదానికి చింత, భయము దేనికోసము అని ప్రశ్నిస్తూ ఉన్నాడంట దేవుడు. ఈ యొక్క ఎప్పుడైతే సముద్రము, ఈ యొక్క గాలి, ఈ తుఫాను ఆయన మాట విని నిమ్మలమైపోయినాయో వెంటనే శిష్యులు అనుకుంటున్నారంట, ఆ దోణిలో ప్రయాణిస్తున్న వారందరూ అనుకుంటున్నారంట, గాలి, సముద్రము, నీరు ప్రతిదీ మాట వింటుందే. కింద వచ్చి చివరి వచ్చి చూడండి. ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకడు చెప్పుకొని. అప్పుడు కార్యాలు చూసినా సరే మళ్ళీ చూసిన ప్రతిసారి ఏదో ఒక ఆశ్చర్యమే. ఈయన ఎవరో అనుకుంటున్నారంట, అప్పుడు వరకు దేవుడే కదా అనుకున్నారు. కార్యాలు చేసిన ప్రతిసారి ఈయనే నజరేయుడు వాడైన యేసు, సృష్టికర్త అయిన దేవుడు, విమోచకుడు, ఇవన్నీ అనుకున్న వారే ఈ యొక్క కార్యం చూసి కూడా ఈయనకి అప్పుడు భయపడుతున్నారంట. ఈయన ఎవరో ప్రతిదీ భయపడుతుంది, లోపడుతూ ఉన్నది అని అనుకుంటున్నారంట. ప్రియ సహోదరి సోదరు, నీ నా జీవితంలో కూడా చింత ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, మనకు వచ్చే రాబడి తక్కువే, అప్పుల సమస్యలు ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి మనకు వచ్చే వ్యాపారంలో లాభం తక్కువే అయితే కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉండవచ్చు. నీ చదువు తక్కువే అయితే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఏర్పాట్లో నువ్వు నేను ఉన్నాము. కాబట్టి మనము చింత యావత్తు ఆయన మీద వేయాలి. కాబట్టి మరి యొక్క సందర్భం గుర్తు చేస్తే, యుద్ధ భూమిలో ఇశ్రాయేలు అందరూ కూడా ఫిలిష్తీయుల మీద యుద్ధంతో ఉన్నారు. ఫిలిష్తీయులలో ఒకడైన గొలియాతును చూసి ఇశ్రాయేలు సైన్యం అంతా భయపడిపోతూ ఉన్నది. ఇశ్రాయేల్ సైన్యం అంతా భయపడిపోతూ ఉన్నది. ఫిలిష్తీయుల సైన్యం ముందేమో గొలియాతు నుంచొని, ఎవరు వస్తారో రండి, మీలో యుద్ధశూరులైన వారు నాతో యుద్ధం చేయండి అని చెప్పి భయపడిపోతూ ఉన్నారు. వాడు మాట్లాడే మాటలు భయపడిపోతూ, గొలియాతు ఒక సవాలు విసిరితే ఆ సవాలును స్వీకరించలేని వారిగా భయపడిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు పక్షముగా దేవుడు ఉంటానని వాగ్దానం ఇచ్చాడు కదా, అది కూడా మర్చిపోయారు. మర్చిపోయి వెనక్కి తిరుగుతూ ఉన్నారు, పారిపోతూ ఉన్నారు. సౌలుతో సైతము భయపడిపోతూ ఉన్నారు. అట్టి సమయంలో చిన్నవాడైన దావీదు వెళ్ళాడండి. చిన్నవాడైన దావీదు ఎవరి మీదకి వెళ్ళాడు? పెద్దవాడైన గొలియాతు మీదకి. ఉన్నవాడు చిన్నవాడే, దావీదు చిన్నవాడే, గొలియాతు పెద్దవాడు.
చూస్తూ ఉన్న అన్నలందరూ అంటున్నారు, సైనికులందరూ అంటారు, ఒరే నీకు ఎందుకు వచ్చిందిరా, వాడు చూస్తే ఆచారభావుడు, వాడి మీద నువ్వు ఎందుకు వెళ్ళడం, చనిపోతావు, వాడు చంపేస్తాడు అని చెప్తే, అయినా సరే నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు, నాతో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పి విశ్వాసంతో యుద్ధ భూమిలో అడుగు పెట్టాడండి. ఆయన దగ్గర బలశూలాలు లేవు, కత్తులు లేవు, ఖడ్గాలు లేవు, కవచాలు లేవు. కానీ అంత బలమైన వాడు ఫిలిష్తీయుడైన గొలియాతు శరీరం అంతా కవచాలతో నింపేసుకున్నాడు అండి. ఖడ్గాలతో పట్టుకుని ఉన్నాడు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. నుదుటి మీద ఒక్క కొంచెం ఖాళీ మాత్రమే కనిపిస్తా ఉన్నదంట. ఒడిసులతో రాయి తీసుకొని మమ్మల్ని రాయితో కుట్టి చంపేశాడు. చిన్నవాడే, ఆచారభావుడిని చూసి అందరూ పారిపోతున్నారు, భయపడిపోతున్నారు. అయినప్పటికీ ఫిలిష్తీయుడైన గొలియాతు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీ సమస్య కంటే ఆయన గొప్పవాడు, మర్చిపోకు. నీ అప్పుల సమస్య కంటే, నీ ఆరోగ్య సమస్యల కంటే, నీ కుటుంబ సమస్యల కంటే మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేని చూసి మనం భయపడిపోతా ఉన్నాం? మొన్న ఒక పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు అండి, ఒక ఆవిడ దేవుని సన్నిధిలో మోకరించి ఏడుస్తూ ఉన్నదంట. ప్రభువా అని ఏడుస్తూ ఉన్నదంట. ఆమెకున్న కష్టాలను బట్టి దేవుని సేవకి అర్థమయ్యి వెళ్ళి, అమ్మ ఏంటమ్మా నీ బాధ ఏంటి, నీకు కలిగిన చింత ఏంటి, దేనికోసం ఏడుస్తున్నావు, అంతగా అంగలారుస్తూ ఉన్నావు అని అడిగితే, ఆవిడ నాకు ఆడబిడ్డ ఉన్నదండి, వివాహం చేయాలి అని ఏడుస్తున్నాను అని చెప్తుందంట పాస్టర్ గారితో. చెప్తే, అవునా అమ్మ పర్లేదు, దేవుడు చూసుకుంటాడు, ఇంతకీ ఆ పాప వయసు ఎంత అమ్మా అన్నాడంట అండి. పాప వయసు 3 సంవత్సరాలండి అన్నంట అండి. పుట్టినప్పటి నుంచే చింత ఆడపిల్లల విషయంలో అండి. 3 సంవత్సరాల వయసు ఆ పాపకి. అప్పటి నుంచే తల్లి ఏం చేస్తుంది, ఏడుస్తూ ఉంటుంది. ఏమైపోతుందో ఆమె జీవితం, ఆమె భవిష్యత్తు ఏంటో, ఎవరికి వివాహం చేయాలో, మీ చింత యావత్తు దేవుడి మీద వేయమని దేవుడు చెప్తూ ఉన్నారు కదా. నేను పెళ్లి వయసు వచ్చేసినట్టు అప్పటి నుంచే చింత పెట్టుకుంటే అనారోగ్య సమస్యలు కాకపోతే ఇంకేమొస్తాయి? ప్రియ సహోదరి సోదరుడా, మీ చింత యావత్తును కూడా దేవుని మీద వేయాలి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లలారా, మొదటి యోహాను 4వ అధ్యాయము 4వ వచనం, పేజ్ నంబర్ 223. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. చాలండి. చిన్నపిల్లలారా, దేవుడు ఎవరన్నాడు? మనల్నే అంటూ ఉన్నాడు. మనం దేవుని పిల్లలము, దేవుని వారసులము, ఆయన బిడ్డలము. చిన్నపిల్లలారా, నా సంగమా, చిన్నమంతా భయపడకుడి అన్నాడు దేవుడు. కాబట్టి చిన్న వాటి మీద దేవుడు కనుదృష్టి ఉంటుంది. మనుషులుగా మన కనుదృష్టి దేని మీద ఉంటుంది చెప్పాలి? మనుషులుగా, మానవులుగా మన కనుదృష్టి దేని మీద ఉంటుంది? చిన్న వాటి మీద ఉంటుందా? పెద్ద వాటి మీద ఉంటుంది. దేవుని కనుదృష్టి ఏమో కింద ఉన్న వాటి మీద ఉంటుంది. మనుషుల కనుదృష్టి ఎక్కడ ఉంటుంది? పైన ఉన్న వాటి మీద ఉంటుంది. అప్పటి వరకు సైకిల్ కోసం ప్రార్థన చేస్తాం, దేవుడు సైకిల్ ఇస్తాడు. కాబట్టి సైకిల్ ఇచ్చాడు కదా దేవుడు అని చెప్పి దేవుడు స్తుతించడం మానేసి మనం ఏం చేస్తాం? ప్రభా నాకు బండి ఉంటే బాగుండు, బండి వేస్తాడు. బండి తర్వాత కారు తర్వాత బిల్డింగ్. ఇంకా మానవుని యొక్క ఆశకు అంతు లేదు. మానవ యొక్క ఆశలు అనంతం అంట. మానవుని యొక్క కోరికలు అనంతమైనవి. మనము ఏది అడగాలో, ఏది అడగకూడదో మనం ప్రార్థన చేస్తే, ఏది అడగాలో మన యొక్క ప్రయోజనం కొరకు అడిగితే దేవుడు ఇవ్వకూడదు. దేవుని మహిమార్థమై మనం ఏది అడిగితే అది ఇస్తాడు అండి. 4వ అధ్యాయం 4వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు
లోకములో ఉన్న వాడికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. లోకస్తులు లోకంలో ఉన్నట్టే మాట్లాడతారంట. లోకస్తుల దగ్గరికి వెళ్ళి దేవుని మాట మనం చెప్తే వింటారంటారా? వినరు. లోకములో ఎలా నడుచుకోవాలో అలాగే నడుచుకోవడానికి ఇష్టపడతారు. మనం దేవుని సంబంధము, లోక సంబంధము కాదు. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. లోకమును ఎప్పుడో జయించేశాడు దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ లోకాన్ని బట్టే మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారో, వారితో మాట్లాడితే చూసిన వాళ్ళు ఏమనుకుంటారో, బైబిల్ పట్టుకుంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారో, అవును దేవుని సన్నిధికి వెళ్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారో, నా బంధువులు ఏమనుకుంటారో. ఎవరి కోసం దేవుని నమ్ముకున్నావు? నీ బంధువుల కోసం దేవుని నమ్ముకున్నావా? సమాజం ఏదో అనుకుంటుందని దేవుని నమ్ముకున్నావా? లేకపోతే చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఉండాలి, సజీవంగా దేవుడితో ఉండాలి అని దేవుని నమ్ముకున్నావా? లోకముకి భయపడి లోకముతో ఉంటే నువ్వు లోక సంబంధివే, నువ్వు దేవుని సంబంధివి కాదు. మీ సహోదరి సోదరా, దేవుడు అంటూ ఉన్నాడు, చిన్నపిల్లలారా మీరు లోకములకు భయపడవద్దు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మరొక వాక్యం చదువుకుందాం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, పేజ్ నంబర్ 217. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చాలండి. కింద చింతించుచున్నాడు అన్నదానికి ఫుట్ నోట్ లో ఒక మాట ఉంది చూడండి. దాని అర్థము లక్ష్యము చేయుచున్నాడు అంట. మన బాధలన్నీ కూడా ఆయన లక్ష్యము చేయుచు ఉన్నాడు. మనం చేసే ప్రతి ఒక్క విన్నపము ఆయన లక్ష్యము పెట్టుచున్నాడు. నువ్వు మొరపెడితే ఎవరికన్నా వారు లక్ష్య పెట్టకపోవచ్చు. ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుందిరా, ఎప్పుడు ఈయనకి ఏదో సమస్య చెప్తానే ఉంటాడురా, ఎప్పుడు ఏదో అవసరంతో వస్తానే ఉంటాడురా అని నిర్లక్ష్యము చేయవచ్చు నీ మాటను. కానీ నువ్వు దేవునికి కనుక నీ మాటను చెప్పుకుంటే, నీ విన్నపమును విన్నవించుకుంటే, నీ ప్రార్థన చేస్తే దేవుడు లక్ష్య పెట్టే దేవుడు. ఎవరో లక్ష్య పెడతారో మనం చూడక్కర్లేదు. నువ్వు నమ్ముకున్న దేవుడే లక్ష్య పెట్టే దేవుడు ఉన్నాడు. నీ కలిగిన బాధను బట్టి ఆయన చింతించే దేవుడుగా ఉన్నాడు. నువ్వు కాల్చే కన్నీరుని బట్టి ఆయన చింతించే దేవుడుగా ఉన్నాడు. మీ వాళ్ళ దగ్గర వెళ్ళి బాధను చెప్పుకుంటే వారు పైకి ఏదో మాటలు చెప్పొచ్చు, కానీ మనసులో వారు ఏం ఆలోచన కలిగి ఉన్నారో నువ్వు చెప్పలేవు, గ్రహించలేవు. కానీ దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో నీకు కలిగిన కష్టం గురించి కన్నీరు కారిస్తే దేవుడు చింతించే దేవుడుగా ఉన్నాడండి. నీ భర్త కోసం సమస్య, నీ భార్య కోసం, నీ బిడ్డల నిమిత్తం సమస్య, నీ యొక్క వ్యాపారం కోసం సమస్య, నీ ఉద్యోగం కోసం సమస్య. సహోదరి సోదరుడా, అంటే మన పాస్టర్ గారు లాలాచెరువు దివాచెరువు ఎక్కడికి వెళ్ళారు ప్రార్థనకి వెళ్ళినప్పుడు, అది సంఘము దాదాపు 300-400 మంది సంఘం అంట. అక్కడ ఒక యవనస్తుడు సాక్షి చెప్తూ ఉన్నాడంట గాడితో. ఏమని? నేను చదువుకున్నాను కానీ నాకు ఉద్యోగం లేదండి, ఉద్యోగం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను, నేను ప్రయత్నం చేయడం కూడా మానేశాను, అయినప్పటికీ దేవుడు మర్చిపోలేదు నేను చేస్తున్న ప్రార్థన. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నా, నాకు వివాహం అయింది, బిడ్డలు ఉన్నా, అయినప్పటికీ నాకు ఉద్యోగం లేదండి. అయితే ఒకరోజు నాకు మెయిల్ వచ్చింది, ఇంటర్వ్యూ ఉందని. ఇంటర్వ్యూ జరిగింది, కొద్ది సమయం మాత్రం జరిగింది. వారు నన్ను ప్రశ్నలు ఏమి అడగలేదు. ప్రశ్నలు అడగకుండానే ఇంటర్వ్యూలో నన్ను చూశారు. చూసి నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పి నాకు ఆఫర్ లెటర్ ఇచ్చారు. నెలకి సుమారు 30,000-40,000 జీతం అంట, 60,000 జీతం అంట నెలకి. ఏమండి, అసలు ఇప్పుడు వచ్చి ఆఫీస్కే వెళ్ళలేదంట కుర్రోడు, ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయడం. ఏమండి, ఎంత గొప్ప కార్యం అండి. మీ చింత యావత్తు దేవుని మీద వేయాలి. ఉద్యోగం కోసం ఎవరెవరి దగ్గరకు వెళ్ళి ఎవరెవరిని అడుగుతూ ఉంటాం, కానీ వారు చేయరు, వేరే సహాయం చేయరు, మాట సహాయం కూడా చేయరు. అయినప్పటికీ మన చింత యావత్తు దేవుని మీద వేస్తే, నా బిడ్డ బాధపడుతూ ఉన్నాడు, నా బిడ్డ బాధపడుతుంది, పంట కోసం, మా వ్యాపారం కోసం, మా ఉద్యోగం కోసం బాధపడుతూ ఉన్నారు,
లేకపోతే చదువు కోసం బాధపడుతున్నారు, పరీక్షల కోసం బాధపడుతూ ఉన్నారు అని చెప్పి దేవుడు నీ భారము ఆయన మోస్తాడు, నీ బాధ్యత ఆయన వహిస్తాడు, నీ అప్పుల సమస్య ఆయన తీరుస్తాడు, నీకు అనారోగ్య సమస్య ఆయన తీరుస్తాడు, కుటుంబంలో బలహీనతల నుండి దేవుడు తప్పిస్తాడు. నీ చింత యావత్తు దేవుని మీద వేసేవారిగా ఉన్నావా? లేకపోతే నా భర్తే చూసుకుంటావులే, నా భార్య చూసుకుంటావులే, ఎవరి మీద వేస్తూ ఉన్నావు నీ చింత యావత్తు? దేవుని మీద వేయడం ప్రారంభించి ప్రియ సహోదరి సహోదరుడా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, పేజీ నెంబర్ 180. దేనిని గూర్చి చింతించకుడి, దేనిని గూర్చి చింతింపకుడి, గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉన్నది కదా. కాబట్టి దేనిని గూర్చి చింతింపకుడి, గాని ప్రతి విషయములోను, అది సంతోషకరమైన విషయమా, బాధాకరమైన విషయమా, కన్నీరు వచ్చే విషయమా, ఏ విషయమైనా సరే నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా. కృతజ్ఞతాపూర్వకం అంటే దేవుడు గత కాలం జీవితం చేసిన కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనస్పూర్వకంగా నీ విన్నపములు ఆయనకు తెలియచెప్తే ఏమండి దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములకు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. సమస్త విధములైన బాధల చేతనైనను ఏమండి దేవుడికి మొరపెడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మీ హృదయములను తృప్తిపరుస్తాడు, మీ తలంపులను తీరుస్తాడు, మీ ఆలోచన యావత్తును దేవుడు తీర్చే దేవుడిగా ఉన్నాడు. మీ చింత యావత్తు దేవుని మీద వేస్తూ ఉన్నావా? ఎవరి మీద వేస్తా ఉన్నావు? నీకు అప్పుల సమస్యలు ఉండవచ్చు, నీ రాబడి తక్కువే, కట్టే వడ్డీ ఎక్కువ అయి ఉండవచ్చు, అండి నీకు వచ్చే లాభం తక్కువే, అయితే పరుల పాలైపోతూ ఉండవచ్చు, లేదా హాస్పిటల్ పాలైపోతూ ఉండవచ్చు. నీకు వచ్చిన ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో లేదా దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా నేను ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదిస్తాడు. నీకున్న సమస్త బాధను తొలగిస్తాడు. సారేపాతాను ఊరిలో ఉంది కదా, ఆ ఊరిలో ఒక వెధవరాలు ఉంటే కరువు కాలంలో దేవుడు ఏం చేశాడు? పోషించాడు. తనను తన బిడ్డను కూడా పోషించాడు. ఎందుకు? ఒక్క అప్పం మాత్రమే ఉన్నది. దైవజనుడు వెళ్ళాడు ఇంటికి. వెళ్ళినప్పుడు అమ్మా నీకున్న దాంట్లో కొంచెం అప్పం నాకు వేస్తావా అంటే, లేదు సేవకుడా, నేనే నా కుమారుడు తిరిగి చనిపోదాం అనుకుంటున్నా అంతా. లేదు, ఆమె కలిగిన దాంట్లో కొంచెం అప్పము ఆయనకి పెట్టింది. సమృద్ధిగా ఆ కరువు కాలం అంతా కూడా దేవుడు చుట్టూ కరువు ఉన్నప్పటికీ కూడా ఈమె కుటుంబంలో మాత్రము కరువు లేకుండా చేశాడు. విశ్వాసముతో దేవుని చేతిలో పెట్టాలి. ఏమండి ఇక్కడ ఒక మాట చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 14వ వచనం నుండి చదవండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 14వ వచనం నుండి. వారు తినుటకు రొట్టెలు తెచ్చుట మరచిరి. దోనిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరేమీ లేకపోయాను. ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండెను గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకునేది. యేసు అది ఎరిగి వారి యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచన కొనుచున్నారు? మీరింకా గ్రహింపలేదా? చెప్పలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారో చాలండి. అండి దేవుడైన యేసయ్య మనమందరం ప్రయాణం అయ్యి ఒక చోటకు వెళ్ళాలి, మనమందరం దోణిలోకి ఎక్కాలి అని
చెప్పినప్పుడంట శిష్యుల పని ఏంటో తెలుసా? ఎప్పుడు కూడా నిద్రపోతా ఉండేవారు, నిద్రతోనే ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా సరే నిద్రపోవడం అనే ఆలోచనతోనే ఉండేవారు. అయితే దేవుడు వారితో అన్నాడు, అయ్యా మీరు ధోనిని సిద్ధపరచండి, మనము ఒక చోటకి వెళ్ళవలసి ఉన్నది అనగానే వారు బట్టలు పెట్టుకున్నారు, వారి కాళ్ళు సామగ్రి అంతా ఎక్కించుకున్నారు ధోనిలో. ఏమండి అన్ని సమకూర్చుకుని ప్రయాణమై వెళ్ళిపోతున్నారంట. ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, యేసయ్య అంటూ ఉన్నాడు, ఏమని బోధిస్తూ ఒక మాట చెప్తున్నాడు ఆయన. చూడుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని వారితో చెప్తూ బోధిస్తా ఉన్నాడట. పిండి అని అనగానే అప్పుడు గుర్తొచ్చిందంట శిష్యుడికి, అయ్యో మనం రొట్టెలు పెట్టుకోలేదు కదా, రొట్టెలు మనం సమకూర్చుకోలేదు కదా, మనం బట్టలు సమకూర్చుకున్నాం, కావలసినవన్నీ సమకూర్చి ధోనిలో పెట్టుకున్నాం, అయితే రొట్టెలు మర్చిపోయారా బాబు అని ఒకరితో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని బాధపడిపోతూ చింతపడిపోతూ ఉన్నారంట. ఎప్పుడు? అప్పుడు వరకు గ్రహింపు లేదు, అప్పుడు వరకు జ్ఞానం లేదు. ఎప్పుడైతే దేవుడు బోధిస్తూ పులిసిన పిండిని గురించి చెప్తూ ఉన్నాడో, పిండి అనే మాట ఎప్పుడైతే వచ్చిందో చూడండి ఇక్కడ 8వ అధ్యాయము 16వ వచనం. వారు తమ యొద్ద రొట్టెలు లేవని 15వ వచనం. ఆయన చూడుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, అప్పుడు అనుకున్నారంట వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకునేది. యేసు అది ఎరిగి, ఏమండి వారిలో వారే ఆలోచనలో పడిపోయారంట, వారిలో వారే మదన పడిపోతున్నారంట. అయ్యో ఇప్పుడు ఏం తినాలి, ఏమి త్రాగాలి, మనం రొట్టెలు తెచ్చుకోలేదే అని బాధపడిపోతూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు ఏమని, యేసు అది ఎరిగి మన యొక్క రొట్టెలు లేవని అని మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఎక్కడ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకునరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన వారిని అడిగిరి. వారు 7 అనిరి. అందుకు ఆయన మీరు ఇంకనూ గ్రహింపకున్నారా అని అనెను. యేసయ్య అంటూ ఉన్నారు, ఎందుకయ్యా ఆలోచన చేస్తా ఉన్నారు, ఎందుకయ్యా చింతిస్తూ ఉన్నారు? నేను మీతోనే ఉన్నాను కదా, మీరు కళ్ళుండి చూడలేరా, నోరు నుండి మాట్లాడలేరా, చెవులుండి వినలేరా? జ్ఞానం లేదా మీకు? గ్రహింపు లేదా? ఇన్ని కార్యాలు చేశానే అయినా సరే గ్రహింపు లేని వారిగా, జ్ఞానము లేని వారిగా, కళ్ళుండి చూసినా కూడా చూడలేని వారిగా, చెవులుండి విన్నా వినలేని వారిగా మీరు ఎందుకు అలా అయిపోతూ ఉన్నారు అని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడంట. అప్పుడు అంటూ ఆ 5,000 మందికి 5 రొట్టెలు నేను విరిచి ఇచ్చినప్పుడు ఎన్ని గంపలైనా మీరు ఎత్తారు అంటే శిష్యులు అన్నారంట, ప్రభువా 12 గంపలు ఎత్తాము ప్రభువా. అలాగే ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి ఇచ్చినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు అంటే ఏంటన్నారు? 7 గంపలు అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏమీ లేని దగ్గర సమస్తమును కలిగేసే దేవుడే. ఏమీ లేనప్పుడు ఈ శూన్యములో ఉన్న సృష్టిని కలిగేసిన దేవుడే. నీ జీవితంలో ఏదీ లేదు, చదువు లేదా, జ్ఞానం లేదా, ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, ఏది లేకపోయినా సరే దేవుడు ఉన్నాడు. చదువు లేకపోయినా సరే దేవుని ఏర్పాటులో నువ్వు ఉంటే నువ్వు చదువుకున్న వారిని ఎక్కువ సంపాదించగలవు. దేవుల్లో ఉంటున్నావా? గ్రహింపు ఉన్నదా నీకు? ఇంకా అవిశ్వాసుల వలె, గ్రహింపు లేని వారి వలె ఏమండి? ఆ శిష్యులు అన్ని కార్యాలు చూసినా సరే, కళ్ళుతో చూసినా సరే, వారి చెవులతో విన్నా సరే, వారి జ్ఞానము లేని వారిగా కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు నేను కూడా అలాగే ప్రతిదానికి చింత, ప్రతిదానికి భయం, ప్రతిదానికి కూడా ఏదో ఒక కన్నీరు, బాధ, కష్టము. నీ చింత యావత్తు దేవుని మీద వేస్తావా? మీ చింత యావత్తు దేవుని మీద వేసినప్పుడు దేవుడు సమస్తమును నీకు ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే మీ యావత్తును, మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్తూ ఉన్నాడు కదా. వేస్తావా?
మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును. తీయబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరికి ఇస్తాడు? తన ప్రజలైన వారికి ఇస్తాడు. ఎందుకంటే మనం తన బిడ్డలతో పోల్చాడు. చిన్నపిల్లలారా అన్నాడు, దేవుని సంగమా అన్నాడు, చిన్న మంద అన్నాడు. మనమే ఆయన యొక్క ఏర్పాటులో మనం ఉంటా ఉన్నామా లేదా అని గ్రహించుకోవాలి. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. మనం అడిగితే ఇచ్చే దేవుడు. ఏమండి, మనం వెతికితే ఆయన దొరికే దేవుడు. ఎక్కడెక్కడికి వెళ్ళట్లేదండి దొరకడానికి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ప్రభు నీకు దర్శనం ఇస్తాడు. తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. తన సేవకుల నోట నుండి నీతో మాట్లాడతాడు. నీ కష్టంలో మొరపెట్టినప్పుడు ఆయన ఆదరిస్తాడు. నీ మొరను ఆయన ఆలకించే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ కృతజ్ఞతాస్తుతులతో మనకు కావలసిన దాన్ని అడిగినప్పుడు తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? ఇస్తాను అని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. అంటే ఆయన మన తండ్రిగా ఉన్నాడు. మన బిడ్డలకు మనం వారు అడిగినప్పుడు ఏదైతే అడుగుతామో అది కొనిపెడతామా లేదా? అలాగే దేవుడు మనం అడిగింది ప్రతిదీ కూడా అందుకే అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందు. ఏం చేస్తాడండి? అడిగే ప్రతి వాడికి ఇస్తాడంట. వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెని అడిగిన వాడికి రాత్రిచ్చిన మనలో ఎవరైనా మన బిడ్డలు నాకు ఆకలేస్తుంది, రొట్టె కావాలి, లేదా అది కావాలి, ఇది కావాలంటే పనికిరానికి ఇస్తామా? రొట్టెని అడిగితే రాయిని ఇస్తామా అని దేవుడు అడుగుతున్నాడు. అలాగే రొట్టెని అడిగితే రాయిని ఎలా అయితే ఇవ్వమో దేవుడు కూడా మనం అడిగి కాకుండా వేరే దేవుడు మనం అడిగింది ఇస్తాడు దేవుడు. మనం అడిగి పొందుకునే వారిగా మనము ఉన్నామా లేదా మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నది మన విశ్వాస జీవితము? ఇంకా చింతగా పడుతూ ఉన్నావా? నీకున్న ప్రతి ఒక్క బలహీనతను బట్టి చింతపడుతూ ఉన్నావా? బిడ్డల వివాహ విషయంలో చింతపడుతూ ఉన్నావా? ఉద్యోగ విషయంలో చింతపడుతున్నావా? నువ్వు వేసిన పంటను బట్టి వాటిని బట్టి చింతపడుతూ ఉన్నావా? చింతపడవలసిన అవసరం లేదు. అడవిలో కాకులను పోషిస్తూ ఉన్నాడు దేవుడు. ఆకాశంలో పక్షులను పోషిస్తూ ఉన్న దేవుడు. కాబట్టి పువ్వులను కలుగు చేస్తున్న దేవుడు, దానికి పరిమళాన్ని ఇస్తూ ఉన్న దేవుడు, అందాన్ని కలుగు చేస్తున్న దేవుడు. కాబట్టి గడ్డిని మొలిపిస్తూ ఉన్న దేవుడు. అది పనికిరానిదే గడ్డి అయినా సరే దాన్ని మొలిపిస్తూ ఉన్నాడు, పచ్చగా ఉంచుతూ ఉన్నాడు. అలాగే వాటికన్నా శ్రేష్టమైన వారమే అని బైబిల్ చెప్తూ ఉన్నది. వాటినే పోషిస్తూ ఉన్నాడు. తన స్వరూపంలో నిన్ను నన్ను కలుగు చేస్తున్న దేవుడు నిన్ను నన్ను పోషించడం మర్చిపోతాడా? లేదు లేదు. మన చింత యావత్తు రేపటిని గురించిన విచారం మనకు వద్దు. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని ఆలోచన మనకు వద్దు. దేవుడు చెప్తూ ఉన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేనే దానిని చూసుకుంటాను. ఏ సమస్య అయినా సరే, డాక్టర్లు తీర్చలేని సమస్య, కుటుంబీకులు తీర్చలేని సమస్య, నీ బిడ్డలు తీర్చలేని సమస్య, సమాజం తీర్చలేని సమస్య అయినప్పటికీ కూడా దేవుడు తీర్చే సమర్థుడు. అంటే చనిపోయిన వారిని సైతం లేవనెత్తిన దేవుడు అండి. అవును, రక్తస్రావం చేత బాధపడుతున్న స్త్రీని వెంటనే ఎన్నో సంవత్సరాలు ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళే ఉంటుంది. అయినప్పటికీ కూడా క్షణిక మాత్రమే స్వస్థత కలిగేస్తున్న దేవుడు. లాజరు చనిపోయినప్పటికీ తిరిగి లేపగలిగిన దేవుడు. ఏమండి, కాలు లేని వారికి కాలు ఇచ్చిన దేవుడు. అంటే పక్షవాయువుతో ఆ యొక్క ఇంటి మిద్ది మీద నుండి దింపినప్పుడు వెంటనే అన్నాడు, నీ పరుపు ఎత్తుకుని నువ్వు పరుగెత్తు. ఇన్ని కార్యాలు మనం విన్నాం, ఇన్ని కార్యాలు మనం చూసాం. ఇంకా నువ్వు చింత నా జీవితం జరుగుతుందంటారా? ప్రశ్న. ఈ అప్పుల సమస్య తీరదాయంటారా? అదొక ప్రశ్న. నేను ఎప్పటికైనా ఉద్యోగం సంపాదించుకోగలిగినంటారా? అదొక ప్రశ్న. ఎప్పటికైనా బిడ్డలు వివాహం చేయగలిగినంటారా? అదొక ప్రశ్న. ఎప్పుడైనా ఒక బిల్డింగ్ ని కట్టుకోగలుగుతారంటారా? అదొక ప్రశ్న. ప్రియ సహోదరి సహోదర, ప్రశ్నలతో ఉంచుకోవద్దు నీ మనస్సును, నీ హృదయం. ప్రార్థనతో నింపుకో. దేవుని సన్నిధిలో నీకు కలిగిన చింత యావత్తును ఆయన సన్నిధిలో మొరపెట్టు. ఇందాక చదువుకున్న మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. అడుగు ప్రతి వాటిని దేవుడు ఇచ్చే దేవుడిగా ఉన్నాడండి. ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అటువంటి దేవుని కలిగి ఉన్నాం మనం. కాబట్టి మన చింత యావత్తాన్ని మీద మోపుదాం. ఏ విషయం గురించి మనం చింతపడవద్దు. కాబట్టి శిష్యులు చింతపడ్డారు.
చిన్న చిన్న జీవితమే, మన చిన్న కుటుంబమే, చిన్న సంఘమే అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద తుఫాన్లు చెలరేగుతూ ఉంటాయి. కాబట్టి మనమే పెద్ద పెద్ద వాటిని కోరుకుంటూ ఉంటాం. ఆ రోజు దేవుడు యెరూషలేము వెళ్తూ ఉన్నప్పుడు ఏమండి, ఈ పెద్ద గాడిద పెద్ద గుర్రం కావాలని లేదు, చిన్న గాడిద పిల్ల కావాలన్నాడు. చిన్న సంఘం కావాలని కోరుకుంటూ, చిన్న కుటుంబము, చిన్ని గ్రామము కావాలని కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను నన్ను చిన్న జీవితాలు ఉన్న మన జీవితాలను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, భయపడకుండా మనము మన చింత యావతాన్ని మీద వేద్దాం, సమస్తమును దేవుడి మీద ఆధారపడదాం. దేవుడు సమస్తమును మనకి చేస్తారు. మన చింత యావత్తు ఆయన మీద వేస్తున్నప్పుడు ఆయన తీర్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి కుటుంబంలో ఉన్న సమస్యలు, బాధలు, కన్నీళ్లు, కష్టాలు ఏదైనా సరే ఆయన మీద వేద్దాం. మనమే మన భారాలను